పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో శనివారం జరగనున్న రాష్ట్ర మన్యం బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 1/70 చట్టంపై కౌంటర్ దాఖలు, నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చడం, ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లను అమలు చేయడం వంటి డిమాండ్లతో ప్రజలు, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. సంబంధించి స్పెషల్ డిఎస్ ఇవ్వాలి. ఈ విధంగా గిరిజన యువకులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా గిరిజన గ్రామాల్లో ఉన్న ఇప్పటికే డోలి మూతలు లేకుండా చేస్తామని రోడ్లు ప్రారంభించి వదిలించారు. పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఆన్లైన్ చేయలేదు. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా రేపు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం మన్యం బంద్కి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఉండి గ్రామాల్లో ఏ పని లేక కొండపోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నుండి గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నెంబర్ 3ని ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు రద్దు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం మేము ప్రత్యామ్నాయంగా తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, ప్రత్యామ్నాయంగా తీసుకురాలేదు. అందుకని జీవో నెంబర్ 3ని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి నిర్వహించి గిరిజనులకు రావాల్సినటువంటి 6000 పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.